హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు శనగలు సాయంత్రం అమ్మవారికి నైవేద్యంగా శనగలు నానబెట్టానండి. పొద్దున్న నానబెట్టేసి ఇప్పుడు ఉడకబెట్టేసుకొని కాస్త పోపు పెట్టేసుకున్న లైట్గా. ఇప్పుడు సాయంత్రం పూజకు నైవేద్యంగా పెడదామని చెప్పి పొద్దున్న పెడదాంలే అనుకున్నా, కానీ అవ్వలేదు. నాకు ఇంకా దద్దోజనం ఒకటే అయిపోయింది. ఇంకా శనగల ప్రసాదం అవ్వలేదు. సరే ఇప్పుడు ఎలా నానబెట్టాను కదా, ఇప్పుడు పెట్టేద్దామని చెప్పేసి నానబెట్టుకున్నా కదా, ఉడకబెట్టేసాను. ఇదిగోండి పెట్టేస్తాం కదా, అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుందాము. ఇంకొన్ని ఉన్నాయి, దేవుడికి పెట్టాక మనం తినొచ్చు. కొన్నే పెట్టానండి, ఒక చిన్న గ్లాస్ నానబెట్టాను. ఇదిగోండి సాయంత్రం పూట పూజ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది. ఈరోజు అన్నపూర్ణేశ్వరిదేవి అవతారం కాబట్టి ఆమెకు ఎంతో ఇష్టమైన శనగల నైవేద్యం కూడా పెట్టలేదని ఫీల్ అయిపోయాను పొద్దుటి నుంచి. కానీ ఇప్పుడైతే పొద్దున్న నానబెట్టుకున్నా కానీ నాకు కుదరలేదండి. ఉదయం ఆ పూజ చేసుకుని ఆ ప్రసాదం అయ్యే లోపల నాకు ఆడవుడిగా అయిపోయింది. అందుకని ఈ పూటకైతే శనగలు నానబెట్టాను కదా, అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేసుకొని ఆ తర్వాత మనం తినిపెట్టేద్దాం. పూజ అయితే అయిపోయిందండి. ప్లీజ్ అబ్బా, నచ్చితే ఒక లైక్ చేయండి. మా అమ్మవారి కోసం ఈరోజు అన్నపూర్ణేశ్వర అవతారము ఎంతమంది పూజలు చేసుకున్నారు, ఎంతమంది ఏమి నైవేద్యాలు పెట్టారు చిన్న కామెంట్ చేయండి.